Yes, good evening, everyone. Saturday, Sunday, Monday, 3 days. 3 days full enjoy. No classes. Practicing Django. So last class lo forms ఏం చెప్తున్నావు Django. Populate.py. Dummy data how to insert Sunny jobs తర్వాత working with the forms. So any application, any web application, forms are the very important. The main purpose of the form is to take the data from the user input data. Maybe I have to store for the future purpose, or I have to use the validation purpose. Then we can go with the forms. Because we are not using any HTML forms, we have to use the Django forms. If you want to create any table, I created one class, that is the model class. Whenever model class I created, it is responsible to create the one table in the database. Same, I have to define one form class. It is responsible to convert to HTML form. So, okay, example also already started. Create one .py file, forms.py. In the formula, whatever fields are required, define the fields, names and marks. One is character field, second one integer field. View is responsible to ఇది ఒక క్లాస్ నేమ్ కాబట్టి విత్ ఇన్ ద వ్యూస్లో ఐ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు దట్ క్లాస్ ఏ రిఫరెన్స్ వేరియబుల్ విత్ దిస్ వేరియబుల్ ఐ క్రియేట్ డిక్షనరీ ఐ పాస్ ఇట్ టు ద కంటెక్స్ట్ పారామీటర్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సెకండ్ ఆల్టర్నేటివ్ ఐఎమ్ టెల్లింగ్ డైరెక్ట్ ఫార్మ్ క్రియేట్ ఆబ్జెక్ట్ డిక్షనరీ అండ్ పాస్ ఇయర్ how it will be injected to HTML file with the help of the double curling braces template tag ద్వారా we have to injected దానికి ఒక CSS ఏదో పెట్టాం ఇక్కడ వరకు జరిగింది లాస్ట్ స్టోరీ వన్స్ వి విల్ రన్ దిస్ D drive CD Django 12th December 7:30 CD forms project py manage.py run server started. Copy this at the URL pattern std. Go to browser std. Yeah, student input form name marks are available there. Last class I added some name and I can enter marks some 98. Click on submit button. So once we submit this form, generally I want to store a database kavali, but in the last class whenever I execute I will get one error. We are getting one error. Okay, so once you submit you will get error. This is the error we are getting, forbidden 403. That is the response code 403 అనేది CSRF verification failed అన్నాడు. హెల్ప్ రీజన్ గివెన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఇన్ CSRF టోకెన్ అంట. అసలు ఏంటిది? దాని ఫుల్ ఫామ్ ఏమో ఇది క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ. సో ఈ లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్గా నౌ ఇఫ్ we submit this form, we will get 403 స్టేటస్ కోడ్ యాజ్ ఏ రెస్పాన్స్ అనమాట. అది నెక్స్ట్ కంటిన్యూషన్. ఏమన్నాడు? ఫర్బిడెన్ 403 CSRF వెరిఫికేషన్ ఈజ్ ఫెయిల్డ్ అంటున్నాడు.
What is the CSRF? CSRF. దాని ఫుల్ ఫామ్ ఏమన్నాడు? క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ. ఈ టోకెన్ మిస్ అయింది అంటున్నాడు. మిస్సింగ్ దిస్ టోకెన్, CSRF. సరే, ఇందులో మనకు తెలిసిన వర్డ్ ఇది బాగా ఫేమస్. వాట్ ఈస్ దిస్ వన్? ఫోర్జరీ. ఫోర్జరీ అంటే ఏంటి? కాపీ. జనరల్ అందరికీ తెలిసిందే కదా ఫోర్జరీ అంటే. దొంగ సంతకాలు పెట్టాడు. సేమ్. సో బీయింగ్ ఏ డెవలపర్గా యూ డోంట్ వరీ అబౌట్ దిస్ వన్. వాడు ఏమంటున్నాడంటే దే ఆర్ గివెన్ ఎ స్మాల్ సజెషన్ ఈస్ దట్ ఈస్ ఎర్రర్లో చూడండి ఏమన్నాడు. ఇంకోండి, రీజన్ గివెన్ ఫర్ ఫెయిల్యూర్ ఈ CSRF టోకెన్ ఈజ్ మిస్సింగ్ అన్నాడు. ద CSRF ఫుల్ ఫామ్ వచ్చి క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ అన్నాడు. బీయింగ్ ఏ డెవలపర్గా ఇదిగోండి ఇది ఒక్కటి యాడ్ చేయమంటున్నాడు. పర్సంటేజ్ CSRF టోకెన్ అంట. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? నో వన్ కెన్ ఫోర్జరీ అవర్ రిక్వెస్ట్ అనమాట. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్గా సపోజ్ సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ ద సిస్టమ్, ఓకే ఐఎమ్ గివెన్ ద సిస్టమ్, దే హ్యావ్ టు లాగ్ ఇన్ టు ద HDFC బ్యాంక్కి, దే వాంట్ టు లాగ్ ఇన్. ఐ ఓపెన్ ద సిస్టమ్, గో టు ద లాగిన్. ఎవరికోసం అర్జెంట్ యూజ్ ఉంటే పైచారం ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసాం. జస్ట్ ఐఎమ్ గివెన్ టు ద లాగిన్ బటన్. నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంక్ ఫర్ ఏదో ఒకటి, నెట్ బ్యాంకింగ్. ఓకే, వన్స్ యూ ఆర్ ఎంటరింగ్ యువర్ యూజర్ నేమ్, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఎంటర్ చేసినాక లాగిన్ అవుతుంది కదా. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఒక URL వస్తుంది. URL నేను కాపీ పేస్ట్ చేసుకొని నెక్స్ట్ వన్స్ యువర్ వర్క్ అయిపోయి లాగౌట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ లాగిన్ వాట్ ఎవర్ URL ఈస్ దేర్, దాన్ని కనుక మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేస్తే లాగిన్ పేజ్ విల్ బి ఓపెన్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్జరీ సైట్. అలాంటి ఫోర్జరీ అవ్వకుండా వీ హ్యావ్ టు యాడ్ ఏమన్నాడు, ఒక సింగిల్ లైన్ యూ హ్యావ్ టు యాడ్ ఇది ఇన్ యువర్ HTML ఫైల్ ఆఫ్టర్ ఫామ్ డాట్ యాజ్ అండర్స్కోర్ p. ఇక్కడ ఇవ్వండి అది. సారీ, ఇది CSRF టోకెన్ సెక్యూరిటీ రీజన్ పర్పస్ అనమాట. నో వన్ కెన్ ఫోర్జరీ యువర్ రిక్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్, being a developer, whenever given the CSRF token, before adding the token, this is the page. Okay, right click, view page source, ఇది కోడ్. ఆఫ్టర్ యాడ్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఫామ్ రీఫ్రెష్, నౌ ఎంటర్స్ అన్ని, మార్క్స్ సమ్ 98, సబ్మిట్. ఐఎమ్ గెటింగ్ ఎనీథింగ్? నథింగ్, ఎంటీ ఫామ్. సపోజ్ ఐఎమ్ ఎంటరింగ్ సమ్ 12, సబ్మిట్. ఇప్పుడు ఆఫ్టర్ యాడ్ అయిన తర్వాత యూ కెన్ చెక్ ఇట్. రైట్ క్లిక్, వ్యూ పేజర్స్, ఒక ఫీల్డ్ ఈజ్ యాడెడ్. ఇక దీనికి తేడా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇది బిఫోర్ యాడింగ్ లేబుల్ ఇన్పుట్ ఉంది. ఆఫ్టర్ యాడ్ అయిన తర్వాత ఏమైంది, ఒక
హిడెన్ ఫీల్డ్ ఈజ్ యాడెడ్ వాల్యూ. ఈ వాల్యూ చెక్ చేసుకోండి. ఎవ్రీ రిక్వెస్ట్కి న్యూ వాల్యూ విల్ బి యాడెడ్. ఈ వాల్యూతో మనకు పని లేదు, జస్ట్ యువర్ అండర్స్టాండబుల్ పర్పస్ ఐఎమ్ ఎంటరింగ్ ఫస్ట్ వాల్యూ. ఓకే, మళ్ళీ ఇంకో రికార్డ్ ఎంటర్ చేయండి. బి సమ్ 90, సబ్మిట్, రైట్ క్లిక్, వ్యూ పే సోర్స్. ఎవ్రీ రిక్వెస్ట్ని న్యూ రిక్వెస్ట్ గా తీసుకుంటుంది. ఒక హిడెన్ ఫీల్డ్ విల్ బి క్రియేటెడ్, వాల్యూ ఇస్ యాడెడ్. ఇందాక రిక్వెస్ట్కి anyone cannot force my request for that reason purpose without CSRF token values. Just you have to do security reason purpose. If it is a Django form, CSRF token required. And if it is HTML form, not required. Because of you are created one form class, that is the reason it is asking this CSRF. If it is HTML form, CSRF token not required. That you have to do the validation. So that is the meaning of cross-site request forgery. Every form should satisfy CSRF verification. Every form should satisfy CSRF verification. Otherwise, Django won't accept our form. మన form accept చేయదు without that field అన్నమాట. That's why just being a developer, you have to add this one. You don't worry about those values, and it is meant for website security. Being a programmer, we are not required to worry anything about this. Django will take care everything. Only thing developer ga you have to add CSRF underscore token in our form. అంటే HTML ఫైల్లో మన HTML ఫైలు ఇన్పుట్ కదా. సో ఇన్పుట్ డాట్ HTML ఫైల్లో ఆఫ్టర్ ఫామ్ తర్వాత just you have to add this line within the form tag lo. After form, add this one, enough. Then Django will take care. That is the meaning of CSRF token. If we add CSRF token, the generated form, the following hidden field will be added, which makes
our post request as secured. ఇలా ఒక ఇన్పుట్ ఫీల్డ్ యాడ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఫీల్డ్ అవర్ రిక్వెస్ట్ విల్ బికమ్ అది ఒక ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది, హిడెన్ ఫీల్డ్. The value of this field, hidden field, keep on changing from request to request. Hence, it is impossible to forgery of our request. If we configured CSRF token in HTML form, then only Django accept our form. Adi, what is the reason? How to resolve? What is the CSRF token? చూడండి ఇప్పుడు ఇక్కడ, సో without this token Django does not allow our form submission. That's why we can add it. ఇక్కడ one word we are using, that is following hidden field, which makes our post request అన్న. అసలు ఒక రిక్వెస్ట్ ఇఫ్ ఐఎమ్ సెండింగ్ టు ద సర్వర్, ఆ రిక్వెస్ట్ అనేది పోస్టా గెట్టా, హౌ టు డిసైడెడ్ మీన్స్ విత్ ఇన్ HTML ఇఫ్ ఐఎమ్ గివెన్ మెథడ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను కాబట్టి అది పోస్ట్. ఒకవేళ పోస్ట్ చేసి నేను గెట్ ఇచ్చాను అనుకోండి, అది గెట్ రిక్వెస్ట్ కంపల్సరీగా.
అసలు విచ్ రిక్వెస్ట్ పోస్ట్ ఇక్కడంటే మీకు కనబడుతుంది కాబట్టి ఓకే, విచ్ గెట్ విచ్ పోస్ట్ బాగానే ఉంది. ఒకవేళ ఏదన్నా బ్రౌజర్లో సపోజ్ ఐఎమ్ ఎంటరింగ్ google.com, గూగుల్ పేజ్ ఓపెన్ అవుతుంది, ఓకే ఫైన్. ఈ రిక్వెస్ట్ అనేది గెట్టా పోస్ట్ తెలియదు మనకి, బికాస్ ఆఫ్ ఇక్కడంటే సార్ ఇక్కడ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ కాబట్టి వన్స్ క్లికింగ్ ఆన్ దిస్ సబ్మిట్ బటన్ ఇట్ ఈస్ ద పోస్ట్ రిక్వెస్ట్. గెట్ ఇస్తే గెట్ రిక్వెస్ట్. విచ్ రిక్వెస్ట్ ఈస్ ద గెట్, విచ్ రిక్వెస్ట్ ఈస్ ద పోస్ట్, ఫస్ట్ తెలిస్తే దెన్ వి గెట్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ పోస్ట్. డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ పోస్ట్. ఏ రిక్వెస్ట్ ని గెట్ రిక్వెస్ట్ గా ట్రీట్ చేస్తే, ఏ రిక్వెస్ట్ పోస్ట్. గెట్ కి మల్టిపుల్ వేస్ ఆర్ దేర్. దేర్ ఆర్ multiple ways to send the get request. First one, first of all if you want to open the form, మనం ఏం చేసాం, స్టార్ట్ ద సర్వర్ ఇదే కదా, ఇదిగోండి కాపీ పేస్ట్ హియర్, క్లిక్ ఆన్ ఎంటర్ బటన్, పేజ్ ఓపెన్ అవుతుంది. ఈజీ టే గెట్ రిక్వెస్ట్ పోస్ట్ రిక్వెస్ట్. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే పోస్ట్, కానీ వన్స్ ఐమ్ ఎంటర్ యుఆర్ఎల్ అడ్రస్ బార్ లో క్లికింగ్ ఆన్ ఎంటర్ బటన్, దిస్ రిక్వెస్ట్ ఈస్ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఏ గెట్ రిక్వెస్ట్. సో ద ఫస్ట్ వే ఈస్ typing URL in the address bar and click on enter button. That is a get request. Typing URL in the address bar and enter. That request will be treated as a get request. Second way, go to the Facebook page. Once clicking on this, it is the get. ఇక్కడ ఒక లింక్ ఉంది, ఇదేంటి హైపర్ లింక్, యాంకర్ అటాక్స్. ఎలా తెలుస్తుంది? రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ అంటే వస్తుందా? ఏమన్నాడు? ఏ అంటే యాంకర్ అటాక్ కదా. ఇఫ్ యూ క్లికింగ్ ఆన్ ఎనీ యాంకర్ అటాక్ అంటే ఐఎమ్ సెండింగ్ వన్ రిక్వెస్ట్, సర్వర్ ఏదో రెస్పాన్స్ ఇస్తుంది, ఇది కూడా వాట్ ఇట్ ఈస్ గెట్ రిక్వెస్ట్. క్లికింగ్ ఆన్ హైపర్ లింక్స్ గెట్ రిక్వెస్టే. What is the difference between Django forms and HTML forms? Very good. For get and post methods, why can't we use Node.js, Next.js? I don't know that Node and Next.js. Sir, so typing URL is the get request. Clicking on hyperlink is the get request. Third way, within the form, the method attribute value given, get value is the get request type of the. In this case, if you click on submit button, the request is get, not post and mata. That is the third way. Third one, submitting the HTML form with method attribute of get value. ఎందుకంటే మనం చెప్తున్నాం డైరెక్ట్గా కన్సిడర్డ్ యాజ్ ఎ గెట్ రిక్వెస్ట్ అంటున్నాం కదా, కాబట్టి గెట్ అవుద్ది అది. ఒకవేళ నేను ఏమి ఇవ్వకపోతే, పోస్ట్ గెట్ ఏమి ఇవ్వాల, ఓన్లీ ఫామ్ అన్న, ఇది కూడా వ్యాలిడే. కాబట్టి చూడండి, ఫామ్ ఏం మెన్షన్ చేయాల, గో టు హియర్,
refresh the page, enter Mahesh marks, submit, accepted. Which request it is a? It is a get request without any method attribute. ఎందుకంటే get request చూడండి. If it is a get request, data will coming into here or no? By using this name, I can get the value. By using get marks అన్నమాట వస్తాయి అది. అదే దాని చూడండి ఇప్పుడు ఇందాక దానికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు కావాలంటే మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అన్న రిమూవ్ దిస్ రీఫ్రెష్ ఎంటర్ నేమ్ మార్క్స్ సబ్మిట్ ఐఎమ్ గెట్టింగ్ ద డీటెయిల్స్ రాలేదు అది. సో సబ్మిటింగ్ HTML form without method attribute. అసలు మెథడ్ అట్రిబ్యూట్ ఇవ్వకుండా ఫామ్ ఫిల్ చేసిన గెట్ రిక్వెస్టే. పోస్ట్కి ఒకటి వే, యూ హ్యావ్ టు గివ్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ ఇస్తేనే ఇట్ విల్ బి ట్రీటెడ్ పోస్ట్ రిక్వెస్ట్, లేకపోతే గెట్. దెర్ ఈస్ ఓన్లీ వన్ వే టు సెండ్ ద పోస్ట్ రిక్వెస్ట్. Submitting the HTML form with post. అది ఏ రిక్వెస్ట్ గెట్ ఏ రిక్వెస్ట్ పోస్ట్ అంటే దిస్ ఈస్ ద వే అన్నమాట. మెథడ్ అట్రిబ్యూట్ పోస్ట్ ఇస్తేనే పోస్ట్, లేకపోతే అన్ని గెట్. Which request is the post, which one is the get request? This is the way. Now fine. Whenever I am sending some data, present and there is no table, no database, not possible to save. Just you want to read the data, name and marks. Once you click on submit, print in the console.
Okay, student name is so and so, marks are so and so. Next, how to save in the next chapter, I will tell how to store this data to the backend. First of all, how to read the data, how to process input data from the file. Concept is how to process input data from the form. So who is responsible? Use.py only. View is responsible to read the data. Present as I'm printing in the console. Tarvata how to save to the database, I will explain you. Also, how to read the data from the form. Inside views.py, we have to read data provided by end user, and we have to use that data based on our requirement and matter. So in the views.py lo, what is the meaning of this line? The meaning ఏంటి? Object created for the class. Reference variable. దీన్ని ఏం చేశాను? I created one dictionary and I send a dictionary to the HTML file. అంటే this line is responsible display one empty form or no? Empty form display చేస్తుంది. So that is the meaning of this line. Student. ఒక empty form object to display form to the end user. దాని లైన్ మీనింగ్ ఏంటంటే ఒక ఎంటీ ఫామ్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ డిస్ప్లేస్ టు ద ఎండ్ యూజర్. మరి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్? ఇన్సైడ్ ఐ కెన్ పాస్ రిక్వెస్ట్ డాట్ పోస్ట్. దిస్ లైన్ మీనింగ్ ఈస్ దిస్ ఫామ్ ఈజ్ పాయింటింగ్ టు ఎంటీ ఫామ్, దిస్ ఫామ్ ఈజ్ పాయింటింగ్ టు యూజర్ ప్రొవైడెడ్ డేటా. అంటే ఇదిగోండి సంథింగ్స్ అన్ని 90 మార్క్స్. దిస్ టోటల్ ఫామ్ కెన్ బి ప్రొవైడెడ్ టు సెకండ్ లైన్ అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ request dot post parameter if I'm passing. Idi empty form will be displayed. That is the difference between these two lines. So this form object contains end user provided data. Adi line number 36 ki 37 ki difference. First one, okay, empty object I created pointing to the form. Second, whenever I'm using request dot post parameter, if I'm passing into object, then this is not empty form. User provided data available there. Aite, but how to read this data? Ante, there is one dictionary will be there. The dictionary name is fixed clean underscore data. CLEANED. Cleaned underscore data. అది ఒక ప్రీ డిఫైన్ డిక్షనరీ. ఆ డిక్షనరీలో యువర్ డేటా విల్ బి స్టోర్డ్ అనమాట. క్లీన్ అండర్ స్కోర్ డేటా అది ఒక డిక్షనరీ విచ్ కంటైన్స్ యూజర్ ప్రొవైడెడ్ డేటా. డిక్షనరీ మీద తెలుసు కదా, కీ వాల్యూ వైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గో టు IDLE.
ఇది కదా, ఇది మీ ఫాము. నేమ్ ఈజ్ ద కీ, సన్ ఈజ్ ద వాల్యూ, మార్క్స్ ఈజ్ 90. వన్స్ ఏ సబ్మిటెడ్ ఇంటర్నల్ గా దీస్ వాల్యూస్, ఈ వాల్యూస్, వాట్ ఇస్ ద డిక్షనరీ నేమ్, క్లీన్ అండర్ స్కోర్ డేటాలో వాట్ ఇస్ ద కీ నేమ్, వాట్ ఇస్ ద వాల్యూ సన్నీ, నెక్స్ట్ కీ కామా మార్క్స్ కదా, మార్క్స్ కోలన్ 90. అది డిక్షనరీ కదా, యా టైప్ ఆఫ్ క్లీన్ నడుచుకో. సో ఇంటర్నల్గా ఇలా స్టోర్ అవుద్ది మీ డేటా డిక్షనరీ. ఇప్పుడు నేమ్ రీడ్ చేయాలంటే ఎలాగా, క్లీన్ అండర్ స్కోర్ డేటా ఆఫ్, కెన్ ఐ ఆస్క్ నేమ్ ఆర్ నో, ఎస్ అదిగోండి సన్నీ, క్లీన్ అండర్ స్కోర్ డేటా ఆఫ్, మార్క్స్ కావాలంటే మార్క్స్, మిషనా లేదా, అదే ప్రొసీజర్. సో యువర్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇంటర్నల్గా క్లీన్ అండర్ స్కోర్ డేటా కీ వాల్యూ పేర్స్. బై యూజింగ్ దిస్ యూ కెన్ రీడ్ యువర్ డేటా డిస్ప్లే టు ద కన్సోల్. అది ప్రొసీజర్. సో ఫామ్ డాట్ క్లీన్ అండర్ స్కోర్ డేటా ఆఫ్ నేమ్, ఫామ్ అనేది ఏంటిది, రిఫరెన్స్ వేరియబుల్, డాట్ డిక్షనరీ నేమ్, దెన్ ద నేమ్ ఎంటర్డ్ బై ఎండ్ యూజర్ వీఆర్ గెటింగ్, ఎంటర్డ్ బై ఎండ్ యూజర్. మళ్ళీ ఫామ్ అండర్ స్కోర్ క్లీన్డ్ అండర్ స్కోర్ డేటా ఆఫ్ మార్క్స్, ద మార్క్స్ ఎంటర్డ్ బై ఎండ్ యూజర్. నెక్స్ట్ ఐ హ్యావ్ టు డూ సమ్ వ్యాలిడేషన్స్ అనమాట. అప్పుడు ఫామ్ డాట్ ఈజ్ అండర్ స్కోర్ వ్యాలిడ్ ఈజ్ ద మెథడ్. ఇట్ ఈస్ టు చెక్ ఆ ఫామ్ వ్యాలిడా కదా, అయితేనే సబ్మిట్ చేస్తుంది. టు చెక్ వెదర్ వ్యాలిడేషన్స్ ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. ప్రజెంట్ అంటే ఏమి రాయలా, తర్వాత ఐ విల్ రైట్ ఇట్. అంటే ప్రజెంట్ మినిమం వ్యాలిడేషన్ చెక్ చేస్తుంది అనమాట అప్లికేషన్. వాట్ ఎవర్ మినిమం వ్యాలిడేషన్, స్టూడెంట్ నేమ్ కదా, ఇంకోటి తీసుకుందాం, రోల్ నెంబర్, ఫార్మ్స్ డాట్ ఇంటీజర్ ఫీల్డ్, నేము రోల్ నెంబర్ మార్క్స్ 3 స్టోర్ అవుతాయి. అయితే వెన్ ఎవర్ మినిమం వ్యాలిడేషన్ అంటే ఏంటంటే, రోల్ నెంబర్ ఎంటర్ చేశాను, మార్క్స్ ఎంటర్ చేశాను, నేమ్ ఇవ్వాల, సబ్మిట్ అన్నా, ఏమన్నాడు, ప్లీజ్ ఫిల్ అవుట్ ద ఫీల్డ్ అంటే మినిమం వ్యాలిడేషన్ జరుగుతుందా లేదా, జరుగుతుంది. ఆ నేమ్లో 1 2 3 అన్నా యాక్సెప్ట్ చేస్తుందా చేయదా, యాక్సెప్ట్ చేసిందా లేదా, అంటే మనం ఏం రాయలేదు కదా వ్యాలిడేషన్స్, వ్యాలిడేషన్ రాస్తే అప్పుడు ఇట్ ఈస్ డూయింగ్ వ్యాలిడేషన్స్ అనమాట. ఒకవేళ నేమ్ అన్నా సన్నీ, రోల్ నెంబర్ 0, మార్క్స్ యాక్సెప్ట్ నాట్ యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్ ప్రజెంట్ అయితే నో ప్రాబ్లం. ఎందుకని ఇంకా ఏమీ వ్యాలిడేషన్స్ రాయలేదు కాబట్టి వ్యూస్లో, జస్ట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ వన్ ఎంటీ ఫామ్ ఫార్వర్డెడ్ టు ద రిజల్ట్, దట్స్ వై నథింగ్. ఓకే నౌ ఎప్పుడు ఇట్ ఈస్ వ్యాలిడేటింగ్ అంటే ఐఎమ్ యూజింగ్ దిస్ లైన్, వాట్ ఈస్ ద మీనింగ్, ఫామ్ డాట్ ఈజ్ అండర్, అప్పుడు ఇట్ ఈస్ వ్యాలిడేటింగ్, హౌ టు డూ వ్యాలిడేషన్స్ ఐ విల్ టెల్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, రీడ్ డేటా ఫ్రమ్ ఫీల్డ్ బై ఫీల్డ్ స్టోర్డ్ ఇన్ టు సమ్ వేరియబుల్, సెండ్ టు ద వేర్ విచ్ ఫైల్,
ఇక్కడ కన్సోల్లో ఐ వాంట్ టు ప్రింట్. ఓకే, డన్. కమ్ టు views.py ఫైల్. ఇన్పుట్ వ్యూ ఫామ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైన్ నెంబర్ 5? ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేటెడ్, దట్ ఫామ్ విల్ బి డిస్ప్లేడ్. నౌ ఓకే, whenever I am entering the Sunny name, roll number 123, some marks, click on submit. Which type of request it is? A post request. Write the code. If request dot method equal to post, then line number 7 executed. ఎందుకని ఇది కాన్సెప్ట్? ఇప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ గెట్ ఆ పోస్టా? వెన్ ఎవర్ ఐఎమ్ ఎంటరింగ్ యూఆర్ఎల్, క్లిక్ ఆన్ ఎంటర్ బటన్. ఈజ్ ఇట్ గెట్ రిక్వెస్టా, పోస్ట్ రిక్వెస్టా? గెట్ రిక్వెస్ట్. కాబట్టి ఈజ్ ఇట్ ఎగ్జిక్యూటెడ్ లైన్ నెంబర్ 6 and 7? నో. కాబట్టి అప్పుడు ఏమవుద్ది? ఎంటీ ఫామ్ విల్ బి డిస్ప్లేడ్. ఎప్పుడైతే నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేశానో, దెన్ ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ పోస్టా, గెట్ పోస్ట్. దెన్ ఎగ్జిక్యూట్ లైన్ నెంబర్ 7, 8, 10, దీస్ థింగ్స్. ఎస్. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్? ఫామ్ ఈక్వల్ టు student form of request dot post. This is the empty form, but this form is provided data. అందుకే నాకు చెప్పింది డిఫరెన్స్ బిట్వీన్ ఈ లైన్ కి ఈ లైన్ కి. దిస్ ఈజ్ ఎంటీ ఫామ్, దిస్ ఈజ్ యూజర్ ప్రొవైడెడ్ డేటా ఉంటుంది అందులో. ఓకే, డన్. ఫామ్. సో దిస్ ఫామ్ ఈజ్ ఓవర్ రిడెన్ విత్ దిస్ ఫామ్. నౌ if what is the line? Form dot, what is the method? Is underscore valid. Print this line. ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఫామ్ వ్యాలిడేషన్ సక్సెస్ అండ్ ప్రింట్ ద డేటా. ఫామ్ డాట్ ఈజ్ విఏ పెళ్ళింది పోయిందా? ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ రిక్వెస్ట్ అనేది గెట్ రిక్వెస్ట్ కాబట్టి it is not post కాబట్టి lines are not executed. I displayed one form, empty form will be displayed to the end user. That is the meaning of this one. చూడండి, first enter empty form. Now enter the data, roll number, some marks, submit button. Is it post request or no? Yes. Once it is post request, student form, this empty form will be overridden with user data. If it is valid, అన్ని ఎంటర్ చేసాక ఓకే, లైన్ నెంబర్ 9 విల్ బి ఎగ్జిక్యూటెడ్. కావాలంటే సబ్మిట్ ద ఫామ్. కానీ డేటా అవ్వలేదు, డిస్ప్లే అవుతుంది. చూడండి కావాలంటే కన్సోల్లో. ఫామ్ వ్యాలిడేషన్ సక్సెస్ అండ్ ప్రింట్ ద డేటా. ఇంకేం ప్రింట్ చేయలేదు, రాలేదు అంటే ఆ లైన్ ప్రింట్ అయిందా లేదా అంటే కర్సర్ విల్ గోస్ టు ఇఫ్ బ్లాక్. సక్సెస్ఫుల్గా వెళ్ళింది ఇఫ్ బ్లాక్లోకి. ఓకే, డన్. నౌ మై రిక్వైర్మెంట్ ఈస్ classroom notes. Okay, so now once I forwarded this one, I have to read the data display to the console. How to read the data? Print student name of the student, where the data is available. What is the dictionary name? Form dot cleaned, CLEANED, cleaned underscore data of, what is the key? Name. The name will printed, not printed. Yes. Clean underscore data is a one dictionary. Inside key is the name. Tarvata next copy paste. Malli copy paste again. Clean underscore data. What is the second one? Roll number. Third one, case marks. Ikkada marchaluga. Roll number. ఇంతనే ఉన్నాయా? marks, roll number, name. Yes, try this. So first time get request, this is executed, this total code is not executed, I am sending form. Okay, empty form will be displayed. Once you click on submit button, yes, it is the post method. Form, this form will be overridden with this one. If it is valid, validation, name, roll number, marks. Come to here. First by default request is the get. Empty form displayed. Number, Sunny, 1, 2, 3, marks. Submit. Once submitted, data still it is available.
ఏమో ఇప్పుడు సబ్మిట్ అయినాక కావాలంటే ఇఫ్ యూ గో టు బ్యాక్ అండ్ చెక్ ఇట్, ఇదిగోండి ఫామ్ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ ప్రింటింగ్ డేటా నేమ్స్ అన్ని రోల్ నెంబర్ 123 మార్క్స్ 90. వన్స్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ స్టిల్ డేటా అవైలబుల్ ఇన్ ద ఫామ్. I don't know, I have some confusion, saved or not saved. I am clicking on submit. Print అవుతుందా లేదా? Suppose if I stored into database, same record will be inserted, not inserted. So once data submitted, you can clear that form, empty form. How? On response code, this is the response code. 200 means success code. So every time it is printing sunny number, form validation success. Okay, any data is not provided, submit. Fill the validation. ఇదిగోండి ఫామ్ వాలిడేషన్ సక్సెస్ అవ్వలేదు. హౌ టు క్లియర్ దట్ ఫామ్? వన్స్ ఐ సబ్మిట్, ఐ వాంట్ టు క్లియర్ దిస్ ఫామ్, ఎంటీ ఫామ్ డిస్ప్లే అవ్వాలి. వేర్ వీ హ్యావ్ టు సేవ్? డేటాబేస్ లేదుగా, ప్రజెంట్ నో టేబుల్స్. ఎక్కడ సేవ్ అవుద్ది? ఇస్ దర్ ఎనీ టేబుల్ ఈస్ దేర్? మరి ఇఫ్ టేబుల్ ఈస్ దేర్, మోడల్స్ ఈస్ దట్, దెన్ వీ కెన్ యూస్ ఫామ్ డాట్ సేవ్. లేదు కదా ప్రజెంట్ డేటాబేస్. మరి చూడండి, సింపుల్ లాజిక్ ఈస్ దిస్ ఫామ్ ఈజ్ పాయింటింగ్ టు ఎంటీ ఫామ్ ఆర్ నో? ఎస్. కట్ దిస్ లైన్, ఇక్కడ తీసేయండి దాన్ని, ఇక్కడ ప్లేస్ చేయండి. సీ ద కోడ్ నౌ. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి జాతకి ఏమవుద్దు. ఫస్ట్ రిక్వెస్ట్ ఈస్ గెట్ పోస్టర్. గెట్ ఫస్ట్ టైం whenever enter typing the address bar, click on this enter button. Get request అనే కదా? Yes, it is the get request. Then is it executed line number 5 to 11? No chance కదా, because of get request. Which lines executed? 12, 13. Empty form will be displayed to the end user. కావాలంటే check it. ఇదిగోండి, once enter data, Mahesh marks 102 marks, submit. Is it a port request or no? Yes. ఇప్పుడు ఏమవుద్ది? which lines executed? Tell. Yes, request dot method equal to post, satisfied. Request form is overridden. If it is valid, form name, roll number, marks. ఆ తర్వాత this line executed, not executed? Rest of the code. Yes. Then this form cost ఏమవుద్ది? empty form. Then I am sending which one? empty form. చూడండి, కావాలంటే సబ్మిట్. అదిగోండి, కావాలంటే గో టు దేర్, చెక్ ఇట్. ఫామ్ వాలిడేషన్ సక్సెస్, నేమ్ మహేష్, రోల్ నెంబర్ 102, మార్క్స్ ఆర్ 11. దట్ ఈస్ ద ప్రొసీజర్. హౌ టు రీడ్ డేటా అండ్ ప్రొవైడెడ్. మరి ఇదే డేటాని ఐ వాంట్ టు డిస్ప్లే ఇన్ ద HTML ఫైల్లో కూడా రావాలి. ఓకే, వన్ స్టూడెంట్ ఈజ్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ, ఎంటర్ ద నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అని. అది అలా హౌ? ఇప్పుడు ఇక్కడ వరకు ఏం చేస్తుంది? ఎస్, ఇట్ ఈస్ టేకింగ్ ద, ఎవరు శుభలక్ష్మి అంట, అబ్బో శుభలక్ష్మి 123 మార్క్స్ 98, సబ్మిట్. శుభలక్ష్మి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. అయితే ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఎంటీ ఫామ్, కానీ నాకు ఒక మెసేజ్ రావాలి. ఎస్, వన్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్, డిస్ప్లే ద ఫామ్. మళ్ళీ ఎంటర్ చేసి క్లిక్ ఆన్ సబ్మిట్ చేస్తే సబ్మిట్ అవ్వాలి. హౌ టు డూ దట్ వన్? సో ఫస్ట్ టేక్ దిస్ కోడ్, use.py, view, this is the view. ఇది హౌ టు రీడ్ ద డేటా, డిస్ప్లే ఎట్లా, హౌ టు సేవ్ టు ద డేటాబేస్, నెక్స్ట్ టాపిక్ లో ఐ విల్ టెల్. ఇక్కడ చూడండి, ఈ వ్యూస్ లో స్మాల్ చేంజ్ ఈస్ దేర్. ఒక 2 పారామీటర్స్ నేను పాస్ చేస్తున్నా, జస్ట్ చెక్ ఇట్. ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా. ఒకటి సబ్మిటెడ్ ఈక్వల్ టు ఫాల్స్, ఏంటని చెప్తాను, ఐ విల్ టెల్. ఫాల్స్ బూలియన్ వాల్యూ. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్
equal to empty string. Okay, now once printing the name marks, yes. Student name I have to take an as a, how to take the student name? This is the way. Student name. Next, submitted. Make it as a what to do? True. ఇది స్మాల్ చేంజెస్ ఆర్ దేర్. ఈ రెండింటిని డిక్షనరీలో పాస్ చేయండి. కామా ఫస్ట్ డిక్షనరీలో ఐ వాంట్ టు ప్రొవైడెడ్ సబ్మిటెడ్ సబ్మిటెడ్. సెకండ్ వన్ నేమ్ కదా, ఎస్ నేమ్, ఎస్ నేమ్. సో హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఐ విల్ టెల్. జస్ట్ ఒక టూ వేరియబుల్స్ ఐ కెన్ ప్రొవైడెడ్. ఇది టోటల్ కోడ్. ఇది జస్ట్ ఒక టూ వేరియబుల్స్ ఏ ప్రొవైడెడ్. సబ్మిటెడ్ ఈక్వల్ టు ఫాల్స్, name equal to empty. After validation, I can take a name stored into variable, submitted, make it as a true. I added to the dictionary. This is total code. Then how to send to HTML, I will tell. So the request post method aite this code executed. If it is a get method aite these two lines executed.
Why? చూడండి ఇప్పుడు ఇక్కడ మెయిన్ మేజర్ రోల్స్ ఈ రెండు వేరియబుల్స్. సో ఫస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ద గెట్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ అనేది ఒక వేరియబుల్, ఎనీ వేరియబుల్ యూ కెన్ టేక్. దిస్ వాల్యూ ఇస్ ద ఫాల్స్, స్టూడెంట్ నేమ్ ఎంటీ. బికాస్ ఆఫ్ ఇఫ్ గెట్ రిక్వెస్ట్ అయితే ఫామ్ ఈజ్ నాట్ సబ్మిటెడ్, స్టూడెంట్ నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్, ఒక ఎంటీ ఫామ్ ఐ క్రియేటెడ్ ఫార్వర్డెడ్. Once if it is the post request means once you clicking on submit button, it is a post method. So once it is the post method, what is the flow? If it is a post request, empty form costa user provided form. If it is valid, printing information. Am I getting student name or no? Yes. Submitted, am I make it is a true or no? Yes. If submitted equal to true, aite display the student details. If submitted equal to false, aite display empty form. This code you have to write to HTML file ikkada. H1 div class container. దీన్ని ఇక్కడ లేపండి. ఓకే, దిస్ ఈజ్ ద div class form. First I have to provided curly brace percentage if submitted. దాని మీనింగ్ ఏంటి? సబ్మిటెడ్ ఈక్వల్ టు ట్రూ అని అర్థం. ఎస్, అయితే యూ హ్యావ్ టు రైట్ వన్ H1 లైన్. ఏమని వీ హ్యావ్ టు రైట్ student with the name curly brace. What is the key? Yes name. Views lo am added not added idigondi, అందుకే am added yes name and submitted values. So if submitted equal to true అయితే student with the name yes name processed successfully. Take one more heading 2. Enter next student information. Next, what is the meaning of this one? Oka horizontal line. If submitted అయితే this message will be printed. If submit equal to false, because first time submitted value ఎంత ఉంది? False. Else execute this code. అంటే if submitted will become true, print these two lines. After that it is else if తర్వాత ఇక్కడ end చేయండి. End if. అంటే ఇది ఇఫ్ ఎల్స్ బ్లాక్ అనమాట. ఇఫ్ సాటిస్ఫైడ్ దీస్ టూ లైన్స్ అండ్ ఆఫ్టర్ ఎండ్ ఇఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఎస్, ఒకవేళ సబ్మిటెడ్ ఈక్వల్ టు ఫాల్స్, ఎల్స్ బ్లాక్, దిస్ లైన్ విల్ బి ప్రింటెడ్, ఆఫ్టర్ దట్ ఫామ్ విల్ బి డిస్ప్లే. అంటే పక్కా దిస్ 17, 18, 19, 20 ఎవ్రీ టైమ్ ఎగ్జిక్యూటెడ్. సబ్మిటెడ్ ట్రూ అయితే H1 అండ్ H2, సబ్మిటెడ్ ఫాల్స్ అయితే 15 లైన్. దట్ ఈస్ ద కండిషన్. కమ్ టు హియర్. ఫస్ట్ టైం ఎంటర్ address bar, clicking on enter button, get request. Come submitted value false. Empty form will be displayed. Can't check the background. Okay, nothing will be displayed. Enter some details. Name Sunny, roll number 101, marks 9. Click on submit. Post request. Once it is the post request, submitted will become ఏమైంది? True. Yes or no? Yes. Yes name I'm getting. Yes, submit. Student with the name of Sunny processed successfully. Enter next student information. Next, Bunny 102, 90. Submitted. Bunny processed successfully. Chinny 103. Marks 94. మారుతుందా లేదా అంటే స్టోర్ అవుతుంది ప్రజెంట్, ఓన్లీ ఇట్ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ ద కన్సోల్. అదిగోండి, సన్నీ 101, 90, బన్నీ 102, 90, చిన్ని 103, 94. అంటే సక్సెస్ఫుల్గా ఐఎమ్ రీడింగ్ డేటా ఈ కాన్సెప్ట్లో డిస్ప్లేయింగ్ ఇన్ ద కన్సోల్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్, డేటాబేస్ టేబుల్ ఈస్ రిక్వైర్డ్. దెన్ వెన్ ఎవర్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సబ్మిట్, ఆటోమేటికల్గా మెసేజ్ విల్ బి ప్రింటెడ్, డేటా విల్ బి స్టోర్ టు ద బ్యాక్ అండ్ డేటాబేస్. అది స్టోరీ, హౌ టు ప్రాసెస్ ద
request 99, submit. Name Radhika process successfully, printing in the information. This is the way of displaying the data in HTML file. Just we have to write if and else blocks. What is the file name? Input kada? Input.html. This is the code. సో ఇఫ్ బ్లాక్ లో ఈ రెండు స్టేట్మెంట్స్, ఎల్స్ బ్లాక్ లో ఇది ఎండ్ ఇఫ్ తర్వాత ఆల్వేస్ ఫామ్ విల్ బి డిస్ప్లేడ్. జస్ట్ ఐ హావ్ టు రైట్ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ అనమాట. That is the way of what is this CSRF token and how to process the input data from the forms. తర్వాత అప్లికేషన్ ఫీడ్బ్యాక్ రిలేటెడ్ feedback project. And I have to take the student feedback and I have to display to the browser as well as console. Completed this one.
So go to the console, stop the server, CLS, clear the screen, go to one step back, Django, Django hyphen admin, start project, feedback project, created CD, feedback project, py, manage.py, start app, test app. Copy, paste it, copy, nullly paste. Go to PyCharm, close all these. On project 20, feedback, expand, settings, install apps, add app, test app. Next, ఒక file is required. Right click on this, test app, go to new, take a Python file. What is the file name? Forms, forms.py. ఇక్కడ ఒక ఫామ్ క్రియేట్ చేయండి. అదే పైథాన్ క్లాస్ ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ Django import. What is the module name? Forms. Define class. Class is the keyword. Feedback form is the class name. Forms dot. What is the class name? Form. ఒకటి మోడల్ నేమ్, ఒకటి సారీ మాడ్యూల్ నేమ్, రెండోది క్లాస్ నేమ్. ఫీడ్బ్యాక్ అంటే జనరల్గా ఏముంటాయి? స్టూడెంట్ నేమ్. ఫార్మ్స్ డాట్. వాట్ ఈస్ ద ఫీల్డ్? క్యారెక్టర్ ఫీల్డ్. స్టూడెంట్ రోల్ నెంబర్. ఫార్మ్స్ డాట్ టీచర్ ఫీల్డ్. స్టూడెంట్ యొక్క మెయిల్ ఐడి అడుగుదాం, ఈమెయిల్. ఫార్మ్స్ డాట్ ఈమెయిల్. ఎస్. స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ అడుగుదాం, ఫీడ్బ్యాక్ ఈక్వల్ టు forms dot character field. I have to take one parameter. Is there what is the parameter? Widget equal to forms dot. మీకు దానిలో ఉంటుంది ఓకే ఇది టెక్స్ట్ ఏరియా, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇదే క్లాస్, పైథాన్ క్లాస్. forms dot py. Take this class. Go to view, create object, send it to HTML file. If exception is single user inputs the data 2 times or more, so the database storing the data has to alter it or remove. Simple, we have to give the roll number as something primary key. Then once data is available, duplicate keys are not accepted, automatically it will raise error. In a specific time, if you want to remove the data means we can go with the session management.
then specific time period it will be removed. Sir, the forms kada. Who is responsible? Use.py. Responsible to send one form to the HTML file. Go to views. Take a function def feedback underscore view first argument request. Create one form object form equal to what is our class name from test app dot forms import and the class name of feedback form is the class. Create object to the class. Send this one. Return render request comma test app slash feedback.html. Create one dictionary. Key is the form. Value is the form. Enough. This is responsible to display the one form. The form view. తర్వాత టేక్ HTML ఫైల్ feedback.html. అక్కడ డిస్ప్లే ద ఫామ్. ఇప్పుడు ఏం కావాలి ఇది కావాలి ఫీడ్బ్యాక్. HTML ఫైల్ కదా. ఓకే, go to here, right click, new directory, templates, right click, new directory, static, right click, new directory, test app, right click, new HTML feedback, ready, right click, new directory, CSS, right click, new normal file, feed dot css files are ready. Now session cookies we have to use, or I will tell that story in the 8th topic, session management. Okay, ఇప్పుడు go to the settings, take two variables, template underscore dir equal to base dir slash templates, static underscore dir equal to base dir slash static. This template dir go to the templates lo dirs lo. Static dir will create one variable static files underscore dirs equal to static dir. Arvinda, all settings are ready.
Yeah, that is eighth topic. I will tell all your doubts, cookies, session AP, how to store data, where it is available, everything. I will give clarity in the eighth topic, session management. Sir, any next one, we have to go to HTML file. ఇక్కడ div tag, close that, take class, alignment, center, h1 tag, student, feed, back, form, ready. Take one URL first. అది ప్రింట్ అవుతుందా లేదా లైన్ కాపీ పేస్ట్ ఫీడ్ ఈజ్ ద URL యూజ్ డాట్ ఏంది మన వ్యూ నేమ్ ఫీడ్బ్యాక్ వ్యూ ఫ్రమ్ టెస్ట్ యాప్ ఇంపోర్ట్ వ్యూస్ స్టార్ట్ ద సర్వర్ started go to browser instead of std give feed వచ్చింది ఫామ్ కావాలి come to here next what is the tag form tag what is the method post tag get post method I have to take in how to display the form curling brace మళ్ళీ curling brace form dot as underscore p paragraph tag line by line purpose కి వచ్చిందా లేదా ఎస్ ఇప్పుడు దీనికి ఏం చేయాలి సబ్మిట్ చేయాలంటే సిఎస్ఆర్ టోకెన్ ఉండాలి పర్సంటేజ్ సిఎస్ఆర్ఎఫ్ అండర్ _ టోకెన్ దీనికి ఒక బటన్ కావాలిగా ఇన్పుట్ పెట్టండి టైప్ సబ్మిట్ వాల్యూ సబ్మిట్ ద ఫీడ్ బ్యాక్ రిఫ్రెష్ అయిందా లేదా ఎస్ నేమ్ సన్నీ రోల్ నెంబర్ 123 ఈమెయిల్ ఐడి ఎస్ క్లాసెస్ ఆర్ సూపర్ సబ్మిట్ అయిందా లేదా దాన్ని రీడ్ చేసి డిస్ప్లే చేయాలి ఇక్కడ ఓకే సన్నీ థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అంటే డిస్ప్లే ఇన్ ద కన్సోల్ ప్రజెంట్ అయితే నాట్ ప్రింటెడ్ ఏం రాయలేదు కాబట్టి సో అది వీ హ్యావ్ టు రైట్ ద కోడ్ అనమాట నెక్స్ట్ లెవెల్ రీడ్ దట్ డేటా ప్రొవైడెడ్ బై ద end user and display to the HTML file as well as console. CSS ఏదో ట్రాసి యాడ్ చేయండి CSS will come. Next level we will see how to read the data that and added to user అనేది సో how to read the data and print it to the HTML and that one tomorrow explain. అది టుడే సినిమా got completed.
Bye, everyone. Tomorrow we'll continue.